హలో అండి విజ్ఞాన్ గారు. పాత బస్తీలో నిన్న ఒక ఇన్సిడెంట్ చూసారా? పెళ్ళయ్యి 3 డేస్ అయిందంట. ఆ రౌడీ షీటర్ ఆయన కూడా రౌడీ షీటరే. పాత కక్షలతో చంపేశారు. కాకపోతే రౌడీ షీటర్ పెళ్ళికి ముందు చెప్పారంట. ఇంకెంతటితో ఇవన్నీ ఆపేద్దాము. గొడవలొద్దు. ఇబ్బందికరమైన పరిస్థితులు మీకు మేము మళ్ళీ సృష్టించుకోవద్దు. కూల్, కామ్ అని చెప్పి పెళ్లి చేసుకున్నారు. మూడో రోజుకే చంపేశారు ప్రత్యర్థులు. చాలా బాధాకరం కదా! మసీవుద్దీన్, మొహమ్మద్ మసీవుద్దీన్ ఫలక్నుమా పోలీస్ స్టేషన్లో ఇతనికి రౌడీ షీట్ ఇచ్చారు 2017 టైంలో. ఎందుకు అంటే బేసిక్గా బస్తీలలో అంటే వాళ్ళతో వీళ్ళతో గొడవలు పడే వాళ్ళు ఉంటారు కదా. ముక్కు గుద్దడం, మూతి బగల కొట్టడం, వీపు మీద గుద్దడం, ఏదైనా కర్ర తీసుకొని కొట్టడం, మొహం మీద బీర్ సీసాలు బగల కొట్టడం, అంటే ఇంచుమించు చావు దగ్గరికి తీసుకెళ్ళి బాగా తన్ని వదిలేస్తారు చూసావా, అలాంటి వాళ్ళని రౌడీలు అంటారు. అలా 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఓ 4-5 సార్లు నువ్వు అదే రిపీటెడ్గా చేస్తే రౌడీ షీట్ అని అందిస్తారు. అప్పుడు అతన్ని రౌడీ షీటర్ అంటారు. నెక్స్ట్ పోలీసుల దగ్గర వీళ్ళ ఫోటోలు, వీళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే ఫస్ట్ క్వశ్చన్ చేసేది వీళ్ళనే. నెక్స్ట్ ఇప్పుడు పలానా చోట ఇద్దరు ఎవరినో బాగా కొట్టి ఇలా ఉన్నాడు అంటే ఫస్ట్ వీళ్ళని తీసుకెళ్తారు. ఎరా మీరు ఏమైనా చేశారా, నిజంగా వీళ్ళు చేయకపోయినా సరే. ఆ తర్వాత అప్పట్లో పీడీ యాక్ట్ కూడా వచ్చింది తెలంగాణ గవర్నమెంట్, కేసీఆర్ వాళ్ళు పెట్టినప్పుడు. అంటే ఒకే నేరాన్ని రిపీటెడ్గా చేస్తున్నా, మారకుండా, చెప్పినా వినకుండా చేస్తే 1 సంవత్సరం పాటు జైలు వేస్తారు. అలా ఇతని మీద పీడీ యాక్ట్ కూడా నమోదైంది. 2023 వరకు బాగానే ఏదో రకంగా గొడవలు అటు ఇటు ఉన్నాడు. మొన్న ఇతను మారుతాడని చెప్పి ఇతనికి పెళ్లి చేద్దాం అనేసి నిర్ణయించుకున్నారు ఫ్యామిలీ. మారాడు అని మరి మారాడో లేదో చెప్పాడంట కూడా. ఆపేస్తున్నాము, ఇంక వద్దు, నేను మీ దగ్గర మీ జోలికి రాను, మీరు కూడా నన్ను టచ్ చేయొద్దు, ఇంకా నేను ఇవన్నీ ఆపేస్తున్నాను, పెళ్లి చేసుకుంటున్నాను, నా బతికేదో నేను బతుకుతానని చెప్పాడు అట వార్త ప్రకారం. అవతల వాళ్ళు దీన్ని స్ట్రాటజీ అనుకున్నారు. అరే వాడు కావాలనే ఇలా చేశాడ్రా, పెళ్లి చేసుకున్న తర్వాత 2వ రోజు 3వ రోజు దావత్లో మనందరినీ చంపేసే ప్లాన్ వేసాడు వీడు, ఈలోపు వీనే మనం వేసేద్దాం. అరే నమ్మలా నమ్మకపోయినా ఉండొచ్చు. అంటే నువ్వు మంచిగా అయిపోతే మేము కూడా మంచిగా అయిపోవాలా, నీ వల్ల మేమెంత లాస్ అయ్యాము, మేమంత ఇబ్బంది పడ్డాము, నీ వల్ల వాడు కూడా అంతే లాస్ అయి ఉంటాడు. ఖచ్చితంగా నీ మీద రివెంజ్ తీర్చుకుంటాం అని అనుకున్నారా? ఇప్పుడు వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఇంతకుముందు మసీదుద్దీన్ పెళ్లికి ముందు చంపుంటే అతన్ని వల్ల ఒక ఫ్యామిలీ ఇబ్బంది పడేది. ఇప్పుడు పెళ్ళైన 3వ రోజు నువ్వు చంపడం వల్ల నువ్వు ఇంకో మహిళని ఇబ్బంది పెట్టావు, ఇంకో మహిళకు సంబంధించిన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టావు. చాలా మందికి ఇప్పుడు అది ఒక కడుపు కోత చెప్పాలి అంటే. అండ్ రౌడీ షీటర్లు అంటారు కానీ చాలా మంది చంపరు తెలుసా, కొడతారు. అవును, పంచాయతీలు ఉంటాయి కదబ్బా, చిన్న చిన్న పంచాయతీలు, ఆ పంచాయతీలు తేల్చుతారు ఇల్లు. బాగా కొట్టిన తర్వాత వాళ్ళే కూర్చోబెట్టి బీర్ ఇప్పించేసి తాగిపిచ్చేసి, సిగరెట్ తాగుతావా, సరే అరే దింపేసి రాపో, ఇంకెప్పుడు ఇట్లా చేయకరే అని చెప్తారు. కానీ నేను అలాంటి వాళ్ళని చూసా. కానీ ఇట్లా బెదిరిస్తారా, చిన్న చిన్న పంచాయతీలన్నీ తీపిస్తారు. అంటే నాకు చాలా మంది అంటే ఇట్లా ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళు కూడా అంటే ఈ జిమ్ బాయ్స్ ఉంటారు కదా, మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అప్పుడప్పుడు వీళ్ళు చేసేటప్పుడు ఏంటంటే ఇట్లా మాట్లాడుతూ ఉంటే విన్నా, ఇట్లా సెటిల్మెంట్ అంటే అట్లా ఇట్లా అంటే అరే వాడికి వార్నింగ్ ఇచ్చి వదిలేయంటారా, గట్టిగా వార్నింగ్ ఇవ్వండి అంటారు. కానీ ఒరే వాడిని నరకండి, విని నరకండి అనేది నేను ఎప్పుడు వినలా యాక్చువల్గా చెప్పాలంటే, చేయరు కూడా. బట్ మరి వీళ్ళు అంతవరకు ఎందుకు వెళ్ళారో తెలియదు. బస్తీలలో పిల్లలు ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు మన హైదరాబాద్ బస్తీలలో మేము ఈడ పుట్టినాం, ఈడ పెరిగినాం అని చెప్పేసి ఎవరికి వాళ్ళు మేమే గొప్ప అంటూ ఉంటారు. అలా పెరిగిన తర్వాత వాడికంటే మేము గొప్ప, వాడికంటే మేము గొప్ప అని వీళ్ళు కొట్లాడుకుంటారు. ఈ పంచాయతీలు ఎప్పుడు వస్తాయంటే గణేష్ మండపం అప్పుడు వస్తాయి. మన గణేశుడు బాగా పెట్టాలి, వాడి గణేశుడు ఇట్లుండాలి, ఇది మాది ఇది వీళ్ళది. ఒరే వాళ్ళ గల్లీలు వీడొచ్చి బ్లాక్ చేస్తాడు, అడిగితే మండపం అంటాడు, మరి ఇటు నుంచి అటు ఎలా పోవాలంటే అట్లా తిరిగిపో అంటాడు. గొడవలు అవుతూ ఉంటాయి, బేసిక్గా జరిగే గొడవలు ఇవన్నీ. అండ్ ఇంకా ఓల్డ్ సిటీలో ఇంకొంచెం ఎక్కువ. ఇలాంటి టైంలో ఒక అతని ప్రాణం మొత్తానికైతే పోయింది. గొడవలు పడండి, తప్పులేదు. కాకపోతే ఏంటంటే అవి కూడా హెల్తీగానే ఉండాలి. లైక్
ఏదైనా అంశం గురించి లైక్ ఇప్పుడు మీరు అవతలోడికి నీకు పడట్లా, వాడికంటే నువ్వు గొప్పగా అయి చూపించు, దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని. ఫర్ ఎగ్జాంపుల్, నీకు వాడికి షాప్ విషయంలో గొడవ అయింది, నీది పాన్ షాపే వాడిది పాన్ షాపే, నువ్వు ఇంకా బాగా ఎదుగు, ఇంకేమైనా చెయ్యి, వాడు నిన్ను చూసి సిగ్గుపడేలా తీసుకో, ఇన్స్పిరేషన్గా చేయండి. కానీ ఎంత కాదనుకున్నా గొడవలు ఉండవని నేను అనను. మరీ ఒక రకంగా చెప్పాలంటే ఈ బస్తీ ఏరియాస్లో ఇవి ఇప్పుడు ఊళ్ళలో అనుకో గట్టు పంచాయతీలు అంటారు, ఇక్కడ అడుగు పంచాయతీలాగా ఉంటాయి ఈ పంచాయతీలు. మీ పిల్లడు మా పిల్లని గిచ్చాడు, మీ పిల్ల వచ్చి మా పిల్లడు తిది చేసింది, మా ఇంటి ముందు బైక్ పెట్టావని కూడా కొడతారు. అవును, మామూలు అంటే కొట్టడం కాదు, మా ఇంటి ముందు బైక్ పెట్టి వెళ్ళాడు వీడొచ్చి ఏం చేస్తాడు, బైక్ తీయమని చెప్పడు, వచ్చి దాని గాలి తీయడమో దాని బండి పడేయడమో చేస్తాడు. ఆడొచ్చి తలుపు దంతాడు, నా ఇంట్లో తలుపు దంతారు అని వీడెళ్ళి వాడిని. ఆ గొడవ ఇంత మెడల్ కోసుకునే వరకు వస్తుంది. అది ఏం ఉండదు. మళ్ళీ మీరు అన్నట్టు చిన్న బైక్ ఇష్యూ. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది, చెబుతా. ఇప్పుడు ఊళ్ళల్లో అనుకోండి, ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్య ఎంత స్థలం, ఖాళీ స్థలం. ఇక్కడ అలా కాదు కదా, ఈ ఇంటికి మధ్యలో ఒకటే గోడ ఉంటుంది, వీడికో గోడ మధ్య సందేహం ఉండదు, ఇద్దరికి కలిపి ఒకటే గోడ ఉంటుంది. ఇది వీడిల్లు, ఇది వీడిల్లు. పార్కింగ్ ఉండదు. మళ్ళీ దాన్ని ఎన్ని అంతస్తులు, 4 అంతస్తులు కడతాడు. నువ్వు ఉన్న బ్యాచిలర్స్ బళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు? అది ఇబ్బంది. నువ్వు ఇందాక గట్టి పంచాయతీ అన్నావు కదా, నీకు ఇది కృష్ణానగర్ లో జరిగే గోడ పంచాయతీలు చెప్తా. నాట్ ఓన్లీ కృష్ణానగర్, ఎక్కడ రామ్నగర్ లో జరిగింది చాలా సార్లు, ఇంకెక్కడ బస్తీ ఏరియాలలో. నీ ఇల్లు ఇటు, వాడి ఇల్లు అటు, అది పెద్ద బిల్డింగే ఇది పెద్ద బిల్డింగే. నువ్వు ఏసీ ఏదో కొనుక్కుంటావో లేదా కొత్త టీవీ తెచ్చుకుంటావు, పర్రని పొడుస్తూ ఉంటావు. ఇట్లా పడుచు గొడవ, ఏమేమి నిద్రపోద్దా ఏమనుకుంటా, గోడ పగులుతుంది, అసలు ఇరుగుతుంది, పాత గోడ, ఏవేవో వేసేస్తున్నావు దీనికి, ఇటు పడితే ఏమవ్వు, కింద ముసలోళ్ళు ఉన్నారు, పేషెంట్లు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మామూలు పంచాయతీ ఉండదు తెలుసా. ఆ గోడ నువ్వేం చేయొద్దు, అంటే నువ్వు టీవీ కొనుక్కోవద్దు, ఏసీ కొనుక్కోవద్దు, ఖచ్చితంగా కన్నం అయితే పెట్టాలి. ఇటు పెట్టుకోండి లేదా అటు పెట్టుకోండి లేదా పైన పెట్టుకోండి, ఇటైతే పెట్టకూడదు. గోడ పంచాయతీలు ఒకటి కాదు, 2 కాదు, అట్లా కొట్టుకొని వచ్చిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. అండ్ ఇందాక నువ్వు అన్న పార్కింగ్, మనకి అది ఏంటో పర్మిషన్ ఎవడిచ్చాడో తెలియదు, కానీ అప్పుడెప్పుడో గచ్చిబౌలిలో బిల్డింగ్ కూలినప్పటి నుంచి అందరు జాగ్రత్త పడుతున్నారు. కానీ అంతకుముందు నీకు డబ్బు వస్తే కట్టేస్తానే ఉంటావు పైకి. బ్యాచిలర్స్ కి ఇచ్చేస్తారు. ఒక రూమ్ లో 5-6 ఉంటారు, 5గురికి 5 బళ్ళు ఉంటాయి. మరి ఎక్కడ పెట్టుకుంటాడు? ఆ గల్లీలో అక్కడ నుంచి ఇక్కడ దాకా ఇటు వస్తాయి అటు వస్తాయి. మీకు ఇంకో విషయం తెలుసా, ఇది నీకు లైవ్ గా చూపిస్తా, ఎల్లారెడ్డి కూడా కనిపిస్తుంది. ఇంతే ఉంటది ప్లేస్ మెట్లు ఎక్కడానికి. మనం ఫ్యామిలీకి ఇవ్వడానికి కూడా అవ్వదు, ఎందుకంటే ఫ్యామిలీ అనుకో బెడ్ ఉంటది, చిన్న ఫ్రిడ్జ్ అయినా ఉంటది, సామాన్లు ఉంటాయి, పైకి ఉండదు. కానీ బళ్ళు అయితే ఉంటాయి కదా వీళ్ళకి, 100 అందరికీ ఉంటాయి. ఎక్కడ పెట్టుకుంటారు? ఇట్లా పెట్టే బండ్లు ఉంటాయి, మళ్ళీ అవి ఏడబెట్టలేము. అండ్ వాటికి పార్కింగ్ ఉండదు. నీకు ఎల్లారెడ్డి కూడా సైడ్ వెళ్ళు, నీకు ఈ సిచ్యువేషన్ కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. చూసాను నేను అప్పుడప్పుడు. అన్ని హౌసెస్ అందరు హాస్టల్స్ కి పిల్లలకి ఇచ్చేసారు, బ్యాచిలర్స్ కి. ఇటు బండ్లు అటు బండ్లు పాపం ఎలా పెట్టుకుంటారో తెలియదు. నువ్వు ర్యాపిడో బుక్ చేస్తే కొడతాడు వాడిని, నువ్వు లోపల ఉండి ఎట్లా రావాలి, ఇక్కడ పెట్టుకో అంటాడు, ఈడు పెట్టకూడదు. కానీ ఇంకెక్కడ పెడతాడు? జొమాటో వాళ్ళు జెప్టో వాళ్ళు పడే ఇబ్బంది నరకం మామూలుగా ఉండదు. నువ్వు ఆ గల్లీ చివరి నుండి స్విగ్గీ అని చేసేస్తావు, అంటే అది ఎలా రావాలి? ఇప్పుడు స్టార్ట్ అయ్యేవన్నీ ఇలాంటి ఇష్యూస్ లో తలదూర్చేదే రౌడీ షీటర్స్. ఇలా చిన్న చిన్న ఇష్యూస్ తో స్టార్ట్ అవుతుంది. ఈడు బాగానే నలుగురిని కొట్టాడు అనుకో, పెద్ద పంచాయతీ అప్పు చెప్తారు. లాస్ట్కి ఏమవుతుంది అని అంటే, పెళ్ళైన 3 రోజులకే భర్తను కోల్పోయింది ఒక మహిళ. అసలు ఎంత బాధాకరం. ఇంకా ఇతరు నా మొగుడు అని పూర్తి పేరు కూడా కనీసం తెలిసిందో లేదో తెలియదు, కానీ అంటే అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోయిన సిచ్యువేషన్ ఇది. ఇట్లాంటి టైంలో ముస్లిం పెళ్ళిళ్ళు నిజంగా చాలా బాగా చేస్తారు. పెళ్ళి అంటే దావత్ బాగుంటది. ఈయన కూడా వీళ్ళందరినీ పాత గొడవలన్నీ మర్చిపోయి రండి అని పిలిచాడు. వాళ్ళ పేరేంటి, తాబ్రీజ్ అని ఒక అబ్బాయి, అండ్ ఇంకొక అతని పేరేంటో ఉంటే మర్చిపోయా. వీళ్ళిద్దరూ ఇతనికి శత్రువులు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ వీళ్ళిద్దరికి ఆయన పెళ్లి చేసుకొని ఇంకా నేను మారుతున్నాను ఇన్ సెన్స్ అలా చెప్పకుండా, ఇంకేం గొడవలు వద్దులే, పోన్లే వాళ్ళ దారిన వాళ్ళు పోని మన దారిన మనం పోదాం అనుకున్నారు. ఎక్కడ మనల్ని వచ్చి చంపుతారో అని చంపేశారు. అత్యంత బాధాకరం. థ్యాంక్ యూ.